అంత కష్టపడి పోగు సింగర్ అయ్యి ఎంత కష్టపడితే అయిండో పోగు సింగరు, ఎంత కష్టపడితే సెలబ్రిటీ అయిండో. ఆమె 6 నెలలు బియ్యం ఇచ్చిందంట, ఆమెను చేసుకుందంట, వచ్చిందంట. ఆమె కోసం ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఏంది? ఆమె లేకపోతే జీవితం లేదా? ఒక సెలబ్రిటీ కావాలంటే ఎంత కష్టపడాలి నాన్న. ఒకసారి ఆలోచిరా, మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోరా? మా నాన్న గురించి ఆలోచివా? అమ్మాయి కోసం అమ్మని చిన్న చూపు చూసి అమ్మ కడుపుని చిచ్చు పెట్టి చచ్చిపోతావా నువ్వు? చచ్చిపోతారా అట్ట? అమ్మ ప్రాణం పెట్టి కంటది. మీకేం తెలుసు అసలు? తల్లి ప్రేమ గురించి మీకేం తెలుసు? మొన్న రీసెంట్లీ 3 days బ్యాక్ కింద ఇలా ఒక ఆయన ఫోక్ సింగర్ ఎవరైతే గడ్డం రాజేష్ గారు ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. అది మీకు తెలిసి ఉంటుంది. తెలిసి చూసిందా? నేను కూడా చూసిన సెల్లుల్లో వస్తానే. అసలుకి ఆయన కష్టపడి పోగు సింగర్, ఒక సెలబ్రిటీ కావాలంటే ఎంత కష్టం ఉంటుంది? అంత కష్టపడి పోగు సింగర్ అయ్యి ఎంత కష్టపడితే అయిండో పోగు సింగరు, ఎంత కష్టపడితే సెలబ్రిటీ అయిండో. ఆమె 6 నెలలు బియ్యం ఇచ్చిందంట, ఆమెను చేసుకుందంట, వచ్చిందంట. ఆమె కోసం ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఏంది? ఆమె లేకపోతే జీవితం లేదా? ఇదేగా నేను చెప్పేది. ఒక సెలబ్రిటీ కావాలంటే ఎంత కష్టపడాలి నాన్న. ఆయన ఒక్కడే కాదు, శృతి అని ఒక పోగు సింగర్, ఆమె కూడా చచ్చింది ప్రేమ కారణంగానే చేసుకొని పోయి. ఒకసారి ఆలోచిరా, మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోరా? ఒక సెలబ్రిటీ కావాలంటే ఎంత కష్టం ఉంటుందో మీకే తెలుసుగా. ఆ జీవితాన్ని ఆమె కోసం ఆమె ఏందో నన్ను టార్చర్ చేస్తుంది, నాకు బతకాలని లేదని ఒక వీడియో చేసిండు. నాకు బతకాలని లేదు, నేను ఆమె కోసం చీర కూడా కొన్నా, నన్ను టార్చర్ చేస్తుంది, నీకు ఇట్టాటోళ్ళు నీకు మంచి మగోళ్ళు నీకు సెట్టు గారు అని చెప్పి వీడియో చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళదని అందరిని అడిగి ఏడిచి చచ్చిపోయిండు. ఒక మగమడిచి నువ్వు తట్టుకోలేక చచ్చిపోయినావు. ఒక ఆడద కష్టపడుతుంది, మొగుడితో మాటలు పడి తిరుగుపోద్ది, అటుపోయింది ఇటుపోయింది అని అన్నా కూడా ఒక ఆడద కష్టపడి తట్టుకొని బతికి చూపిస్తుంది. మగమడిచి నీకు ఎందుకు గుండె ధైర్యం లేదు? ఒక సెలబ్రిటీవి, నువ్వు దానికోసం నువ్వు చచ్చిపోతావా? అమ్మ నాన్న గురించి ఆలోచివా? ఒక అమ్మాయి కోసం అమ్మని చిన్న చూపు చూసి అమ్మ కడుపుని చిచ్చు పెట్టి చచ్చిపోతావా నువ్వు? ఎట్ట చచ్చిపోతారా అట్ట? అమ్మ ప్రాణం పెట్టి కంటది. మీకేం తెలుసు అసలు? తల్లి ప్రేమ గురించి మీకేం తెలుసు? అమ్మాయి ప్రేమ కోసం అమ్మ ప్రేమ ఒక్క మార్కు కూడా వేయలేరా? నేను 3 చూసిన అమ్మాయి కోసం ఒక అబ్బాయి కూడా గురేసుకొని చచ్చిపోయిండు. వాళ్ళ అమ్మాయి ఏడిసింది. దయచేసి ఈ ఉతుకు నేను చెబుతున్నా, దండం పెట్టి చెబుతున్నా, అమ్మాయి కోసం అమ్మ ప్రేమను తక్కువ చేయకాకండి. అమ్మ ప్రాణం పెట్టి మిమ్మల్ని గంటది కన్నప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆలోచీరు, 1 గంట ఆలోచీరు. 6 నెలల ప్రేమ కోసం 20 ఏళ్ళు సాగిన అమ్మనే నాన్న ఎట్ట మర్చిపోతారా? మర్చిపోయి ఎట్ట ప్రాణం తీసుకుంటారు? జీవితాంతం ఏడవాలిగా మీకోసం. అదే జీవితమా? ఇంకా మళ్ళీ అమ్మాయి రాదా మీకోసం? అమ్మాయి కోసం చచ్చిపోతారా? 3 చూసినా నేను ఇప్పుడు పోకు సింగర్తో 3 చూసిన. ఒక టవర్ ఎక్కిండు అమ్మాయి కోసం. ఒక్క మార్క్ అమ్మకి ఎక్కువ వేసి అమ్మ కోసం బతకలేరా? అమ్మాయి కోసం ప్రాణం తీసుకుంటారు. ఇది పద్ధతి కాదు. దయచేసి మారండి. నేను చెబుతాను అందరికి, పోగు సింగర్కే కాదు అందరూ చెబుతాను. ఇప్పుడు ప్రాణం పోయింది, మీ అమ్మ ఎడుతుంది, మీ తోడబుట్టిన వాళ్ళు ఎడుతురు, మీ నాన్న ఎడుతురు. మీ నాన్న కూడా కష్టపడి నేను చదివించిన, అలా చేసిన, అలా ఎంత కష్టం ఉంటే దానికోసం నువ్వు చచ్చిపోతే ఇప్పుడు ఆమె చేసుకుంటుంది. ఇంకా 2 రోజులకైనా వేరే వాడిని చేసుకుని నువ్వు ఒకటి ముంచుద్ది, నిన్ను ముంచినా నువ్వు ఒకటి ఎందుకు ముంచదు? ముంచుద్దుగా. దయచేసి అమ్మాయి ప్రేమ కోసం అమ్మని చిన్న చూపు చూసి, అమ్మ ప్రేమని చిన్న చూపు చూసి మీరు అమ్మ కడుపు కాలవద్దు. 1 మార్క్ ఎక్కువ వేయండి అమ్మకి. అమ్మాయి ప్రేమమేనా? అమ్మ ప్రేమకు 1 మార్క్ ఎక్కువ వేసి అమ్మని బతికియండి. ఇదే నేను కోరుకుంటున్నాను ఈ తరం పిల్లల్ని. దయచేసి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోకాగరు. మీకోసం అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు. అది నేను కోరుకుంటున్నాను. అదే పోగు సింగర్కి నేను చెబుతున్నాను. ఆయన చచ్చిపోయిండు. కొంతమంది అమ్మాయి ప్రేమ, అదే అమ్మ ప్రేమ కన్నా అమ్మాయి